శ్రీధర్ అంకుల్ వాళ్ళ అబ్బాయి అమ్మ, నీకు తెలుసుగా? నీకు నచ్చితే ఓకే అని చెప్దాం. చాలా మంచి పిల్లోడమ్మా. శ్రీధర్ అంకుల్ వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. చాలా మంచి సంబంధం అమ్మా, మంచి కుటుంబం కూడా. నీకు నచ్చితేనే, లేకపోతే వద్దని చెప్పేద్దాం. మీకు ఇష్టమైతే నాకు ఓకే. అయితే ఓకే చెప్పేద్దామా? కానీ 2 days ఆకి చెప్తాం. మీ ఫ్రెండ్స్ని అడిగి చెప్తావా? పూరి, ఏ పూరి, పూరి, పూరి. ఏంటో ఈ పిల్ల దున్నపోతులా ఈ నిద్రేంటి? లెగవే. అయ్యో నా కూర, ఈ పిల్లతో పడలేకపోతున్నాను. ఏంటో ఈ గారాబు నాకు అర్థం కావడం లేదు. ఆడపిల్లనేమో మగరాయిల్లాగా పెంచారు. రేపొద్దున పెళ్ళై ఒకరింటికి పంపితే మనల్నే అంటారు కదా. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటి డాడీ ఇది? మనకి షంటింగ్ అవసరమా? అమ్మకి విడాకులు ఇచ్చేయండి, మీకు ఇంకో పెళ్లి మమ్మీ చేస్తా. వింటుంది. ఏంటే అంతా వింటున్నాను. ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నేనేమన్నాను మమ్మీ? ఛా. నేనేమనలేదు. ఆహా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఓకే. దున్నపోతా ఆగవే, సై తీయవే. పోనీలేవే, చిన్నపిల్ల కదా. ఏంటి చిన్నపిల్ల? ఏంటి అయ్యగారికి కొత్త ఆలోచనలొస్తున్నాయి? ఏంటి సంగతి? అమ్మా, నన్ను ఇన్వాల్వ్ చేయకు. నువ్వు నీ కూతురు చూసుకోండి. నాకు ఆఫీస్ టైం అవుతుంది. నా బాక్స్ ఇస్తే నేను వెళ్ళిపోతా. ఆ ఏంటి మ్యాథ్సా? నువ్వు వీడితో మ్యాథ్స్ వేయించుకుంటున్నావా? వీడితో మ్యాథ్స్ వేయించుకుంటే ఖచ్చితంగా దెబ్బలు కాస్తావు. ఆగవే, ఓయ్ నేను చెప్తానుండు. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? ఒక్కటిచ్చాను అనుకో. నువ్వు దానికి ఎందుకు మ్యాథ్స్ చెప్తున్నావో నాకు తెలుసు. ఏం తెలుసా నీకు? వాళ్ళ అక్కకి సైడ్ కొడుతున్నావు కదా. ఏయ్, చిన్నపిల్ల ఉండు, ఓవర్ యాక్టింగ్ చేయకు. నేను చేయట్లే, నువ్వు చేస్తున్నావు ఓవర్ యాక్టింగ్. సరేలే, ఎందుకు వెళ్ళు. వెళ్తా, డాడీతో చెప్తా. అమ్మో, భయం వేస్తుంది నాకు. చెప్పుకోవే. సరేరా చెప్తా. అలాగలగా పో. రండి స్వామి, దయచేయండి. స్వామి, కొంచెమైనా నీకు ఇంగిత జ్ఞానం ఉందా స్వామి? ముప్పొద్దులా తినటం, ఆ కర్రీ సాగుతో తిరగటం, మందు సిగరెట్, అబ్బాబ్బా ఎంత మంచి పరువు గల పనులు చేస్తున్నారు స్వామి. ఇవేమీ సరిపోనట్టు ఈ మధ్య దొంగతనాలు కూడా చేస్తున్నారు మీరు. రోజు నా పర్సులో డబ్బులు పోతున్నాయి ఏంటో అనుకున్నాను. ఇది తమర పనా స్వామి?
ఇంటి దొంగని ఈశ్వరుడైనా కనిపెట్టలేడు. బియ్యం డబ్బాలో దాచుకున్న డబ్బులన్నీ పోతున్నాయి. అది నీ పనేనా నాయనా? ఒక్కడైనా మంచి లక్షణాలు లేవా స్వామి మీకు? ఆ కర్ర అంబుతుతో అచ్చూసిన అంబుతుల్లా రోడ్లంబడి తిరగటం, గొడవలు గోళలు, చిచి. ఏదో పని పాట చేసుకుని బతకచ్చు కదా, ఇదంతా నా కర్మ స్వామి, చిచి. అమ్మా అమ్మా, ఏం ఇరికించావే? డబ్బులు దొబ్బేసేది నువ్వా, ఇరికించిందేమో నన్నా. ఏం యాక్టింగ్ చేసావే? ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకా ఎక్కువ చేసావనుకో అమ్మాయిలు అవి ఇవి అని పూజ చేపిస్తా. అక్క వద్దక్క, నన్ను ఇలా బతకని అక్క. నీ జోలికి ఇంకెప్పుడు రానక్క. సర్లే తమ్ముడు, అలాగే కానీ. నేను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళాలి. నేను ఏది కొనిమ్మంటే అది కొనాలి. హా? అక్క అక్క సరే అక్క, సరే అక్క. దట్స్ ఇట్. గుడ్ బాయ్. అమ్మో. చెప్పొచ్చు కదరా మీరైనా, తెలిసి కూడా ఇరికిచ్చారు మమ్మల్ని మీరు. నువ్వు అడుగు చెప్పేవారైనా మాకేమైనా చెప్పేవా? అంతా ఇడే చేశాడు, ఏదైనా అడగండి. నేనే చేశానే, మొత్తం ఎంజిగేట్ చేశాను, నేనే చేశాను. హాయ్ యారా, ఎలాగుంది? మొన్న మా నాన్న దగ్గర బుక్ చేయించేస్తారా? ఆడోళ్ళ చేత కొట్టించేసాను రా, దోలు తీరింది కొడుకులకి. రంజీ దొరికావా? చంపేస్తాను చెప్తున్నాను. దొరికేస్తాను రా. అరే ఎదవన్నారు ఎదవా, ఈ జన్మకి నీకు బుద్ధి రాదట్రా. ఊళ్ళో ఉన్న గొడవలు, దేశం మీద ఉన్న గొడవలన్నీ ఇంటి మీదకి తీసుకొస్తున్నావు. బేవర్సి వాళ్ళతో తిరుగుతున్నావు, బేవర్స నా కొడక. ముప్పూట్ల దొన్నపోదలే తిని తిరుగుతున్నావు. తమ్ముడు చూసినా బుద్ధి తెచ్చుకో ఎదవన్నారు ఎదవా అని. ఛీ ఛీ, సిగ్గులేని ఎదవా. ఈ జన్మకు నువ్వు బాగుపడవరా. ఎదవన్నారు ఎదవా. ఛీ. మమ్మే తినడానికి ఏదైనా పెట్టు, సార్ బయటికి వెళ్ళాలి. వేరుగా ఉన్న 7 రంగులొక చోట, స్నేహమైన ఆకాశాన హరివిల్లయ్యనుగా. వేరు వేరు భావాలు, 7 అద్భుతాలు, ఒక్కటైన సమయానే ఆకాశపు అందాలు. తగువే తీపి జ్ఞాపకం, గొడవే గుర్తుండే క్షణం, తిరిగే అడుగు ఆగదే, ఆగి అలసిపోవులే. నడిచే నడక మారినా, వేసే అడుగు మారదే, పయనం అంత వేరులే. మన గమ్యం స్నేహమే. చలో 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 రే, చలో 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 రే. నింగి నేల నీరు గాలి ఒకటయ్యాయిలే. చలో 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 రే, చలో 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 రే. నీది నాది అంటూ లేదే, అంతా మనదిలే. No lies, rich ఉంది కదా ఈ లైఫ్. మ్యూజిక్ మెలోడిక్, బొమ్మ స్లో మో టైప్, డే నైట్. దోస్తులున్న చోట చిల్ వైట్, సైడ్ చిల్ కొడితే ప్రాబ్లమ్స్ అన్ని పిక్చర్ లైట్. సొల్లుగోళ్ళ మాటలొద్దు, నో లాంగ్ కాల్స్. మ్యాటర్ ఏది ఉన్న సీదా చేద్దాం బాస్. రింగ రింగ రౌండ్ కొడుతూ తిరిగేద్దాం, 2 రెక్కలేసుకొని లోకం చుట్టేద్దాం. పేగు బంధం లేనే లేదే, ఊరు పేరు మనకి అడ్డేం రాదే. మీకి మాకి తేడా లేదే,
ఏదేమైనా మరి జాతీయమే అడుగుల్లో అడుగేసి సంద్రాన్ని దాటుతుంటే ఆకాశం గీసింది స్నేహ సరిహద్దుని. మనమంతా సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటే నిన్ను చూసి కోతైనా ఓ మై గాడ్ అంటదే. నా నేడు రేపైనా ఒకటిగా కలిసుండే తోడు వేరయ్యే ఆలోచనే రానే రాదు. ఆడే మాటలు ఎన్నున్నా సరిపోవింకా కావాలంటూ స్నేహ కోరిక. చలో 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 రే, చలో 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 రే. కలిసి ఉంటే కష్టమైన కథలో నిలవదులే. చలో 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 రే, చలో 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 రే. ఆడుకున్న మాటలన్నీ అందమైన కథలే. చల్లో రే చల్లో రే చల్లో రే చల్లో రే. రే రోజు పంది తిన్నట్టు తినడం కాదురా, రాజుగారిని కలవమన్నాను, కలిసేవా? రేపన్నా కలవకుండా వచ్చావనుకో 2 కాళ్ళు ఎరగొడతాను. దొంగ నాకు. ఇదిగో నీకు తెలుసు కదా, విశాఖపట్నానికి బీచ్ ఎంత ఫేమస్, గోపాలపట్నానికి టైగర్ రాజ్ అంత ఫేమస్. పెట్టే ఫోను, నీ సంగతి తర్వాత చూద్దాం. అన్నయ్యని సైడ్ దగ్గర తీసుకెళ్ళిపో, అక్కడ పనులన్నీ అన్నయ్య చూసుకుంటారు. ఏ అన్నయ్య? నేను చూసుకుంటాను. నేను వచ్చి మిగిలిన పనులు చూసుకుంటాను. సార్ నమస్తే అండి. ఎవరమ్మా నువ్వు? అదే ఇందాక ఫోన్ చేశాను కదండి, శివప్రసాద్ గారు అలా అబ్బాయినండి. శివప్రసాద్ గారు అబ్బాయివా? ఏమ్మా అలా తయారయ్యావు? మీ నాన్నకు ఒక ఏడుపు ఒకటే తక్కువ. అన్నయ్య, శివప్రసాద్ గారని రామలాడ్జి ఉంది కదా, వాళ్ళ అబ్బాయి. ఏమ్మా, మీ నాన్నకి ఎంతో మంచి పేరుంది, కానీ నువ్వు బొకశివుడిలాగా బేవర్స్లాగా తిరక్ వీధులంట. వీధులంట నీ పేరే. ఏదో ఉద్యోగంలో చేరి 4 రూపాయలు సంపాదిస్తే బాగోదా? అదేదో జాబ్ ఏదైనా ఉందేమో చూడు, జాయిన్ చేయి. పర్వాలేదు, నువ్వు నా దగ్గరికి వచ్చాయి కాబట్టి నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. సరే సార్. పొద్దున్నే ఇంటికి వచ్చాయి. సరే సార్. ఏ ఇంటికి వచ్చేస్తావు? నాకు 4 ఇల్లులు ఉన్నాయని తెలుసు కదా. సింహపూర్ కాలనీ కొత్త ఇంటికి వచ్చాయి. విశాఖపట్నానికి బీచ్ ఎంత ఫేమస్, గోపాలపట్నానికి టైగర్ రాజ్ అంత ఫేమస్. రేపు ఉదయాన్ని వస్తే చూద్దాము. రేపు రా, వెళ్ళు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఫోన్ మాట్లాడిన తర్వాత నీ పని చూస్తాను, కాసేపు వెయిట్ చేయమ్మా. వెయిట్ చేయి. నమస్తే, చెప్పమ్మా. ఏం పర్లేదమ్మా, అంత మనం చూసుకుందాం. విశాఖపట్నానికి బీచ్ ఎంత ఫేమస్, గోపాలపట్నానికి టైగర్ రాజ్ అంత ఫేమస్. అన్నా నమస్తే అన్న. అంజీ, బయట వెయిట్ చేయమ్మా. బయట వెయిట్ చేస్తాను సార్. నేనమ్మా
ఎరా అరే నువ్వు ఉండరా 5 నిమిషాలు మాట్లాడి వచ్చేస్తాను. తొందరగా కానిచ్చిరా. అన్న నమస్తే అన్న. అంజీ ఏంటి సంగతులు? వెయిట్ చేయ 10 నిమిషాలు మాట్లాడి వస్తాను. అలాగే అన్న. వెయిట్ చేయమంటున్నాడు రా. ఏమో చేస్తాను కొడుకు. వీడికి ఇలా కాదు, ఒక్క నిమిషం ఉండు. ఆగు. చూసేనా తొందరగా తీరా. స్టార్ట్ చేయి. రాజుగారి దగ్గరికి వెళ్ళి బొక్కరా. ఆడు అదవేషాలు ఆడు సొల్లు. ఈ ఫోన్ ఎక్కడదిరా? టైగర్ గడుతురా. లేపేసా. అమ్మ నా కొడుకురా, ఆడు ఫోన్ ఎందుకు దొబ్బావురా? ఇందాక లేపేశాను రా. ఏం చేద్దామనరా? మా ఇంటి దగ్గర ఆ మూర్తిగాడు, దీపిక ఆంటీ లేనిపోని చెప్పి మా బాబు దగ్గర విపరీతమైన టార్చర్ పెట్టేస్తున్నారా. ఈ బ్యాచ్ ని తీసుకెళ్లి ఆడితో లింక్ చేశాను అనుకో. నీ అబ్బా ఏం చేస్తావురా ఇప్పుడు? నువ్వు నీ బాబు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికి పోని చెప్తా. సరే. హలో జాను, 2 కత్తిలాంటి కసకుల్ని పంపించు. సంసార్లా? కంపెనీ కాదా అక్క? మరి టైగర్ రాజు నీ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమన్నాడు. టైగర్ రాజు తెలీదా? వైజాగ్ బీచ్ అంత ఫేమస్, గోపాలపట్నం టైగర్ రాజు అంత ఫేమస్. అలాగేనక్క. ఏ పద్మ బాగున్నావా? మంచి పెట్టలాడిపోతున్నావా? మొన్న రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూశాను. నీ కూతురు కంటే నువ్వే బాగున్నావా? నేనే టైగర్ రాజు, నీ మాజీ. ఏమే మా గెస్ట్ హౌస్ కు నువ్వు ఎన్నిసార్లు వచ్చావు? అప్పుడే మర్చిపోయావా? అంతేలావే, రోజులు మర్చిపోయావు నువ్వు. వైజాగ్ బీచ్ అంత ఫేమస్, గోపాలపట్నానికి టైగర్ రాజు అంత ఫేమస్. రా. హలో దీపిక. ఏరా మూర్తి, నువ్వు ఫోన్ ఎత్తావు, మీ ఆవిడ లేదా? మీ ఆవిడని అడిగా చెప్తుంది. నీ వల్ల బొత్తిగా ఫ్రీడమ్ లేకుండా పోయిందా? నేనెవరో తెలీదు అడసే. వైజాగ్ బీచ్ అంత ఫేమస్, గోపాలపట్నానికి టైగర్ రాజు అంత ఫేమస్ రా గొట్టం. రాబే దోసి ఓలగుంట చెప్పించాలేవే. నేనెవరో తెలీదేటి? వైజాగ్ బీచ్ అంత ఫేమస్, గోపాలపట్నానికి టైగర్ రాజు అంత ఫేమస్. వాళ్ళు వచ్చి రాయో చూసుకుందాం, ఎక్కడే ఉన్నానా. బాయ్ డార్లింగ్. అరే తమ్ముడు ఇట్రా. ఫోన్ కావాలా? కావాలన్నా. తీసుకో. సిమ్ములు వేసాను వాడుకో, తీసాను వాడుకో. పండగ చేసుకో. వెళ్ళు పండగ చేసుకోరా రే. ఈ దెబ్బతో టైగర్ గడికి అయిపోద్దురా రే. టైగర్ రాజు అంటే నువ్వేనారా? నేనే. వీడేనంటరా? రేయ్, ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండరా. హలో, వైజాగ్ బీచ్ ఎంత ఫేమస్, గోపాలపట్నానికి టైగర్ రాజు అంత ఫేమస్. ఉండరా బాబు, మళ్ళీ చేస్తాను. ఏరా అంజిగేట్రా, ఏ డబ్బులు ఇవ్వాలి, ఫోన్ ఎత్తట్లేదు. నుంచి ఒకసారి స్విచ్ ఆఫ్ చేసాడ్రా. పదరా వెళ్దాం. అది కదరా నీకు తెలియదు. పదరా బాబా, అలా షాప్కి వెళ్దాం. వాళ్ళ నాన్నుంటే నీకు తెలియదురా బాబు. నడు వెళ్దాం, నడు. అరే అది కాదురా, దా ఎక్కువ, నువ్వు వెళ్దాం. అంకుల్ గారు, అంజీ నాకు డబ్బులు ఇవ్వాలి. 3 నెలల నుంచి తిప్పుతున్నాడు. ఇదిగో అదిగో అంటున్నాడు. ఈరోజు చూస్తే ఫోన్ ఎత్తట్లేదు. ఇవాళ డబ్బులు ఇస్తే కానీ కదలను. ఏంటి బాబు, ఆంజనేయులకి డబ్బులు ఇచ్చావా? ఎంత ఇచ్చావు? 10 ఇచ్చావా, 15 ఇచ్చావా, 25 ఇచ్చావా?
ఆడికి డబ్బులు ఇచ్చి నన్ను అడగడానికి వచ్చావా? చూడు బాబు, ఇది మొదలుకొని అంజికి డబ్బులు ఇచ్చినా, ఆడితో సావాసం చేసినా, నువ్వు మళ్ళీ ఇద్దరు ఈ ఏరియాలో నాకు కనబడినా అంజికి నీకు ఇద్దరికి తోలు తీసేస్తాను. వెళ్ళమ్మా, ఇక బయలుదేరు పో. ఏరా మళ్ళీ వచ్చావు? చిన్నని కలవడానికి. ఇప్పుడు ఆడితో తిరగాలా? నువ్వేంటమ్మా ఎన్నాళ్ళైనా ఉద్యోగం సద్యోగం లేకుండా బేవర్స్గా తిరగడమేనా? ఇప్పుడు ఈ బ్యాచ్లో తిరుగుతున్నావా? ఈ జన్మకి మారవా? అరే చిన్న, అంజిగాడు ఫోన్ ఎత్తట్లేదురా. నాకేం తెలుసు? నువ్వు ఫోన్ చేయరా, నా ఫోన్ నుంచి చేసి ఎత్తట్లేదు. నేను చేయను నా ఫోన్ నుంచి. అప్పటి నుంచి డబ్బులు ఇవ్వలేదు. 10,000. 10,000 కాదురా, 2 లక్షలు. 2 లక్షలా? నేను 50,000 అడిగితేనే ఏవేవో అడిగావు, కాగితాలు పేపర్లు ఏవని. ఆడేదో చేశాడ్రా, మసిపూసి మారడికాయ చేశాడ్రా. 2 రోజులు వస్తానండి, ఇప్పటికొచ్చి ఫోన్ ఎత్తట్లేదురా. చెప్పాను కదా నీ నెంబర్ నా దగ్గర ఉందని. వస్తే ఫోన్ చేసి చెప్తా, అంతకు మించి నన్ను ఇబ్బంది పెట్టదు. బయట మా నాన్న ఉన్నాడు, కావాలంటే మాట్లాడు. వద్దురా బాబు, మీ నాన్నకు తెలిస్తే పైకి ఆలాడ తీసేస్తాడు కదా. అయితే మావాడు రాగానే ఫోన్ చేయడమో లేదా ఆడి చేతి ఫోన్ చేయించడమో చేస్తా. సరేరా, సరే రారా. ఎరా చిన్న, నాకు ఫోన్ చేసావు, ఏంటి సంగతి? అడగలేరా? ఎవర్రా మాట్లాడు. హలో, తొందరగా ఆడి దగ్గర సెటిల్ చేసుకో, లేదా ఈ విషయం నా దగ్గర పెట్టేస్తా. పనికి మాలదు ఏం బతుకుతున్నావురా? సిగ్గు లేకుండా. ఒక పక్కన మా బాబు, ఇంకో పక్కన ఈడు సంపుకి తినేస్తున్నారా. ఎవడ్రాదే? వేణుగడ్రా, కాల్ చేసి అలా దుబ్బుతున్నాడు. ఏ వేణుగడ్రా? నీ అబ్బా, వేణుగడ ఎవడో తెలీదురా? లక్ష్మణ్ నన్ను నిరికించావు, నువ్వు చెడింది కాక నన్ను చెడదొబ్బావు. అబ్బాబా, నువ్వు మరి పతితువురా. మరి 100కు 1000, 1000కు 10,000 అని చేసి బెట్టింగ్లు అలవాటు చేసి చెడదొబ్బింది ఎవర్రా? నువ్వు కదా బే. బెట్టింగ్లు అంటే 500, 1000 వేస్తారు, నీలా 50,000, 1,00,000 ఇయ్యరు. అడ్డంగా డబ్బులు వచ్చారంటే అడ్డంగా బుక్ అయిపోయావని అర్థం. లక్షలు వస్తే మాత్రం దొబ్బవురా. పోయే కాబట్టి నన్ను దొబ్బుతున్నావు. అదే నేనైతే నీలా దొబ్బను. వచ్చినా రాకపోయినా ఒకేలాగా ఉంటాను. సెల్ఫిష్ గడివి. ఎవడరా సెల్ఫిష్? నువ్వు బే సెల్ఫిష్. పైగా అందరినీ అంటావు, బిల్డప్లు దుబ్బుతావు. ఎవడరా బిల్డప్ ఇచ్చేది? ఎక్కువ మాట్లాడకరా నువ్వు. ఏం పీక్తావు బే? కొంచెం తగ్గి మాట్లాడు. నేనే పోయి తగ్గాలి? తప్పు చేసి నువ్వు తగ్గి మాట్లాడు. ఎవడరా తప్పు చేసింది? మాట్లాడితే తప్పు అంటా. నువ్వేరా తప్పు చేసింది. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఫ్రెండ్ అనుకుంటున్నాను. ఏం చేస్తావరా? నీ అబ్బ. బాయ్, చికెన్ ముక్క తినరా. థ్యాంక్స్ రా. అరే బావా, చాలా ప్రాబ్లం ఉందిరా. ఊర్లో తిరగలేకపోతున్నాను, ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఊర్లో అప్పులు కావాలా, ఇంటికి వెళ్తే మా నాన్న కావాలా. నా అప్పుల గురించి ఇంట్లో తెలిసిందనుకో, మా నాన్న పరువు తీసేస్తున్నానని ఇంట్లో అందరూ కలిసి కూల్ డ్రింక్లో ఎండ్రిన్ కలిపి తాగించేస్తారా నాకు. ఏదో ఒకటి చేయరా బావా, టెన్షన్గా ఉంది. అప్పులు నీకేనేంట్రా? నాకు లేవా? మా బాబు సంగతి తెలుసు కదరా నీకు. ఇంట్లో నా పరిస్థితి ఏంటో, నాకున్న అప్పుల సంగతి ఏంటో తెలీదా నీకు? రే, ఓసారి సూర్యగాడిని అడిగితే. అరే సిగ్గుండాలరా. ఎన్నిసార్లు మనకు డబ్బులు ఇచ్చారా, ఎన్నిసార్లు మన అప్పులు తీర్చారా. ఇప్పుడు మళ్ళీ అప్పులు అయ్యాం, గాంబ్లింగ్ చేసామని తెలిసిందనుకో, ఇంకా అంతే. అదయ్యాని తెలిసిందనుకో, ఇంకా అంతే, మన బీబీసీకి ఎక్కించేద్ది. ఓరు బాబు, దానికి తెలిస్తే బీబీసీ కాదురా, పేక తాడే సూరేసేద్దే. ఏం చేస్తావు చేయరా, ఈ ప్రాబ్లమ్స్ నుంచి నువ్వే బయటపడేయాలి. రేయ్ నీగారా చెప్పేది. ఒక ఐడియా వచ్చిందిరా. ఈ మధ్య సూర్యగాడు డెమో ఫిల్మ్ ఏదో చేస్తానా అన్నాడు. దానికి కథ రాస్తున్నాను రా, లొకేషన్లు చూడాలని చెప్పేసి అన్నాడు. ఆ డెమో తీస్తే మన ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుద్దిరా?
అదే రాడు డెమో కోసం ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి వాడిని విజయనగరం షిఫ్ట్ చేసామనుకో మనకు కొంచెం టైం దొరుకుతుంది. అవును, వాడికి విజయనగరంలో ఒక ఇల్లు ఉంది కదా. అంతేకాదురా, ఆడితోనైతేనే మనల్ని బయటికి పంపిస్తారు. పైగా నాకు అక్కడ ప్లాన్ ఉంది. ఏంట్రా అది? తర్వాత చెప్తాను లేరా. మరి సూర్యగాడు విజయనగరం రావడానికి ఒప్పుకుంటాడా? ఆడెందుకు రాడురా, ఆడక్కడున్నా ఒకటే ఎక్కడున్నా ఒకటే. అంతా ఓకే, మరి మన దెయ్యం సంగతి? నేను ఒప్పిత్తలేరా. రే మనోళ్ళందరినీ సూర్యగాడి ఇంటికి రమ్మను, అక్కడ సెట్ చేద్దాం. నువ్వు అప్పులందరికి ఫోన్ చేసి కొంత టైం తీసుకో, నేను ఫోన్ చేసి టైం తీసుకుంటా. ఓకేనా? ఏదో ఒకటి చెయ్యి అయితే. అప్పుడే అందరూ వచ్చారేట్రా? దీన్ని ఎందుకు పిలిచారా? ఇంకా మన పని అయినా. అవన్నీ నేను చూసుకుంటాను లేరా, నువ్వు రా చెప్తా. చెప్పరా, ఏదో మాట్లాడాలన్నావుగా? అరే మేమిద్దరం సీరియస్గా ఓ నిర్ణయం తీసుకున్నాంరా. అబ్బో, కొంపదీసి ఇద్దరు ఊరొదిలి వెళ్ళిపోతారేంటి? మంచి నిర్ణయమేరా. చెప్పేది వినవే కాస్త. చెప్పండి బాబు చెప్పండి. కుక్కల్ని చూసినట్టు చూస్తున్నారా. ఒక మంచి లేదు, మర్యాద లేదు, విలువలైతే అసలు లేవనుకో. అయినా మేము ఏ రోజైనా ఫీల్ అయ్యామా? లేదే. లేదు కదా. ఎందుకంటే వాళ్ళతో తిట్లు తిని తిని మాకు అలవాటైపోయింది. అలాగే వాళ్ళకే అలవాటైపోయింది అనుకో. కానీ మా ఏరియాలో కొంతమంది, మా నాన్న ఫ్రెండ్స్, మా కాలనీ వాళ్ళు, వీళ్ళందరూ నా గురించి చాలా బ్యాడ్గా అనుకుంటున్నారా. నేను కనిపిస్తే చాలు ఒకటే గుసగుసలు. మా ఏరియా అమ్మాయిలనైతేరా నాకు అసలు ఎదురే పడనివ్వట్లేదురా. అంత దాకెందుకురా, మా ఏరియాలో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళనైతే నాతో మాట్లాడనివ్వట్లేదు, ఆటలాడనివ్వట్లేదు. ఇదేంట్రా అని అడిగితే, నీతో ఆటలాడినా మాట్లాడినా మా పేరెంట్స్ మమ్మల్ని ఎగరేస్తాంతానంటున్నారంట్రా. మా ఏరియాలో నన్ను ఒక పనికి మాల్ని ఎదవని స్టాంప్ వేసి వదిలేశారా. వీడి ఏరియాలో కూడా వీడి పరిస్థితి అంతే. అవునరా, సేమ్ టు సేమ్. మా అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారా, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. అందుకేరా మేం గట్టిగా అనేసుకున్నాం. ఏమనేసుకున్నారు? ఎవరెవరైతే మమ్మల్ని అవమానించారో, చులకనగా చూసారో, నవ్వుకున్నారో వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకునేలా చేస్తాం. దానికి మీరేం చేస్తారు బాబు? మేమేం చేయాలో డిసైడ్ అయిపోయాం. అవును, ఇంతకీ ఏం డిసైడ్ అయ్యారా? రేయ్, ఇక మీదట మాకన్నీ సూర్యగాడేరా. రేయ్, నువ్వు అప్పుడు డెమో ఫిల్మ్ ఒకటి చేద్దాం అన్నావు కదరా, అది ఇప్పుడు చేద్దాం. మేము నీతో పాటు వస్తాం, నువ్వు నేర్పిస్తే వర్క్ నేర్చుకుంటాం. అవునరా, నీతో ఉండాలని ఫిక్స్ అయిపోయాం. అవునరా, ఈ ఐడియాతో బానే ఉంది. అలా అయితే నేను కూడా మీతోనే ఉంటాను. అయితే నేను కూడా. నువ్వేమంటావురా సూర్య? అరే చి, అందరూ అయిపోయారు ఇప్పుడు వీడా. అరే సూర్య, వీళ్ళని నమ్మొద్దు, వీళ్ళేదో ప్లాన్ చేసుకొని వచ్చారు. నువ్వు ఆగవే బాబు, నువ్వెన్ని రోజులైనా రాసుకో పర్లేదు. మనం విజయనగరంలోనే డెమో చేద్దాం. నీకు అక్కడ ఫ్లాట్ ఉందిగా, అందరూ ఇప్పుడే వెళ్ళిపోదాం, పూర్తయ్యాకే వద్దాం. ఓహో, అదట్రా మీ ప్లాన్. ఇక్కడుంటే తాగి తందనాలు ఆడడానికి అవ్వదని, బేవస్గా తిరగడం కుదరదని సూర్యని అడ్డు పెట్టుకుని ఊరు మారుస్తున్నారా? అరే సూర్య, ఇప్పటికైనా అర్థమైందా వీళ్ళెంత పెద్ద డాకుగాల్లో? ఈ ఎదవలతో కలిసి ఈ హాఫ్ మైండ్ గాళ్ళు కూడా గంగిరెద్దుల్లా తలాడిస్తున్నారు. ఇదంతా కాదు గానీ నేను అంకుల్ ఆంటీతో మాట్లాడతాను, వీళ్ళ లెక్కేంటో వాళ్ళే తేలుస్తారు. నాశనం, సర్వనాశనం, ఇదుంటే ఎలారా బాగుపడేది మనం? ఒరే జులుపాలోడా, పగిలిపోద్ది నీకు. ఏయ్, నువ్వు నోరు మీవే. చెప్పరా. అరే బాలుగా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నువ్వు. ఏయ్ పొట్టిదానా, ఎంతున్నో ఎందుకే నీకంత పొగరు? మా పని మేము చేసుకుంటాం, నువ్వు నోరు మూసుకొని ఇంటికి దొబ్బే. ఏంట్రా దొబ్బేసేది? కర్రీకోతిలాగా నువ్వు నీ వాలకం. నువ్వు ఆగవే బాబు, చెడతప్పుకో. అయినా మీ ఇద్దరు ఎంత పెద్ద ఏదోలో నాకు తెలుసులేరా. రే, ఇది ఇలాగెంత గానీ దీని పేక్ పిసికి చంపేస్తారా? కర్రీ నా కొడక. రే, ఏంట్రా చిన్నపిల్లలాగా కూర్చోండి. హాయ్. ఏంటి అందరూ చాలా సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు? నువ్వు రాలేదని. రావే, ఎదవలిద్దరూ కలిసి ఏదో పెద్ద స్కెచ్ చేసుకొచ్చారు. స్కెచ్ ఏంటి? ఏదో బేవస్ పని చేసినట్టున్నారు, దాని నుండి ఎస్కేప్ అవ్వడానికి వీడిని వాడుతున్నారు. అసలు ఏమైందిరా చెప్పండి. అది కాదే. హే, నేను చెప్తా నాగు. సూర్యతో డెమో ఫిల్మ్ అంట, వర్క్ నేర్చుకుంటారంట. అది కూడా విజయనగరం అంట. అందరూ కట్టగట్టుకుని వెళ్తారంట. అది పూర్తయితే గానీ ఇక్కడికి రారంట. ఓ అవునా? ఇన్నాళ్ళకి మీకు బాగుపడే ఆలోచనలు వచ్చాయన్నమాట. నువ్వేంటే? ఒక మాట ఆలోచించు. వీళ్ళిక్కడ ఉంటే ఏవైనా పనిచేస్తారా? లేదు. పోనీ వీళ్ళకెవరైనా ఉద్యోగాలు ఇస్తారా? ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా అందరూ కుదురుగా ఉంటారా? ఉండరు. వీళ్ళెప్పటినుంచో బేవర్స్గా ఉన్నారన్న విషయం మనకు తెలియంది కాదు.
ఇన్నాళ్ళకి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నువ్వు వీళ్ళని నమ్ముతున్నావా? మనం కాకపోతే ఇంకెవరు నమ్ముతారు? రే, నీ ఉద్దేశం ఏంట్రా? నేనే చెప్పాను వాళ్ళకి విలేజ్ బ్యాక్ డ్రాప్లో స్టోరీ ప్లాన్ చేస్తున్నా అని. దానికి విజయనగరం అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యాను. 2-3 రోజుల్లో నేనే బయలుదేరదాం అనుకున్నా. కానీ ఇంతలో వాళ్ళు జాయిన్ అవుతానన్నారు. వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది కదా. అంతా బానే ఉంది కదా, ఇంకేంటి? మీరంతా డిసైడ్ అయ్యారుగా, ఎలాగో అలా తగలాడండి. ఎప్పుడు వెళ్తాం? ఎప్పుడో ఏంట్రా? రేపే. రేపే. ఎక్కడికి వచ్చాంరా? ఏంట్రా ఇలా ఉంది? అడు చూడు. నా ఇష్టం రా. డబ్బా తీసుకురా రే. నీ అబ్బా రే రే. రే అమ్మో నా డబ్బా. ఏ ఏంట్రా ఇది? అవునరా, ఉంది. ఏంట్రా ఇది? ఎంతేనా ఇది? హారర్ సినిమాలో చూసినట్టుంది. రే ఏంట్రా ఇంతుంది? రిట్రారా. అరే అక్కడ చూడు. డబ్బేరా. ఆగరా. నువ్వు ఆగరా. రే రే నాకెవరా? రే రే డబ్బా ఎవరా? ఇట్రా రే ఇట్రా. ఏమైందిరా? లే పద పద పద. తీసుకొని పద.
జాగ్రత్త. రే నెమ్మదిగా చూసుకో చూసుకో. రే నొప్పెడుతుందా? కూర్చోరా. ఏం కాదులేరా. పడుకో కాసేపు. హలో, అరే బావా నేను రా అంజీని. ఎవరిల్రా ఇది? పర్వాలేదు నా బావగారు మాట్లాడేశారు, మీరైతే లోపలికి రండి. ఒకళ్ళకి దెయ్యం పడితే రండి అన్న. నిమ్మకాయ మనం ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, ఇస్తారు పాపం. అరే బా ఎక్కడికి వచ్చావురా? ఏమోరా. చూడు పూజ అయిపోయిందా అన్న? నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ఏం సురేష్, వీళ్ళకైనా సమస్య? అవును గురుగారు. అవును స్వామి. రండి మాట్లాడదాం. అన్న రండి. చెప్పండమ్మా, ఏంటి సమస్య? భయపడకుండా చెప్పండి. రాజన్న ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీతో సమానం. అసలు ఏం జరిగిందంటే
బంధించిన ఆత్మని మీరు విడిపించుకొని వచ్చారు. చాలా పెద్ద సమస్యలు ఇరుక్కున్నారు, కానీ దానికో పరిష్కారం ఉంది. అది చెప్పే ముందు మీకు ఒక కథ చెప్పాలి. మీరు చూస్తున్న ఈ జనం, ఈ శక్తి, ఇదంతా నాది కాదు, మా గురువు గారిది. ఆయన ఎంత శక్తివంతుడంటే ఎలాంటి సమస్యని అయినా చిటికలో పరిష్కరించేవాడు. ఆయన్ని కలవటానికి వ్యాపారవేత్తల నుండి రాజకీయ నాయకుల వరకు వచ్చేవారు. అంతటి శక్తివంతుడైన మా గురువు గారి దగ్గర నేను 9 ఏళ్ల వయసులోనే శిష్యుడిగా చేరాను. అన్నిటిలో సహాయంగా ఉండేవాడిని. నాకు 15 ఏళ్ళు వచ్చాయి. ఒక మంత్రం కూడా నేర్పలేదు. అన్నీ ఆయనే చూసేవారు. ఏర్పాట్లు మాత్రం నేను చేసేవాడిని. ఇక నాకు 20 ఏళ్ళు వచ్చాయి. అప్పటి వరకు కూడా నాకు ఏమీ నేర్పలేదు. దాంతో కోపం, అసహనం, చిరాకు, విసుగు అన్నీ వచ్చేసాయి. ఇంతటితో నేను డిసైడ్ అయిపోయాను, మా గురువు గారి దగ్గర నుండి వెళ్ళిపోదామని. అడిగితే పంపడం తెలుసు, అందుకే చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రి వెళ్ళిపోయాను. సగం దూరం వెళ్ళాక నాకు ఒక ఆలోచన వచ్చింది. మా గురువు గారికి అన్ని విద్యలు వచ్చు. ఇలా నేను వెళ్ళిపోయానని తెలిస్తే నా మీదకి ఎలాంటి శక్తుల్ని పంపించి నన్ను ఏం చేస్తాడోనని భయం వేసింది. చివరికి నేను ఏమీ చేయలేక మా గురువుగారి దగ్గరికే వచ్చేసాను. ఇక నా బ్రతికి ఇంతేనని ఫిక్స్ అయిపోయాను. ఆయన ఏది చెప్తే అది చేసేవాడిని. అవి నేర్పించు, ఇవి నేర్పించు అని అడగటం మానేశాను. అలా కొన్నాళ్ళకి మా గురువుగారి ఆరోగ్యం క్షీణించింది. ఆయన మంచం పట్టారు. అప్పుడు కూడా నేనే చూసేవాడిని. అలా ఆయన నన్ను సాకటం చూసి ఆయన, నాకు కొడుకులు లేరురా, ఉన్నా నీలా చూడరు, ఇన్నాళ్ళు నా దగ్గర ఉన్నందుకు నా తరువాత ఇవన్నీ నువ్వే చూసుకోవాలి అని చెప్పారు. ఆ మాట చెప్పగానే నాకు పిచ్చ కోపం వచ్చింది. ఏం చూసుకోమంటారు గురువుగారు? నాకేమైనా నేర్పారా? ఏ విద్య నేర్పలేదు, కనీసం మంత్రాలు కూడా నేర్పలేదు. ఇవేమీ రాకుండా నేనేం చూసుకోమంటారు గురువుగారు అని అడిగాను. అప్పుడు ఆయన పెద్ద నవ్వు నవ్వి, ఒరే పిచ్చోడా, నాకొకటి వస్తే కదరా నేను నీకు నేర్పడానికి అని పెద్ద బాంబు పేల్చారు. అసలు మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? అలాంటివి ఏమీ లేదు. జనాల మూఢనమ్మకాలు అంతే. తిన్నదరక్క అజీర్తి చేస్తే దిష్టి అంటారు. అడ్డమైన గడ్డి పిల్లలకి పెడతారు. వాటి వలన జ్వరాలు వస్తే జడుపులు అంటారు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. కానీ వాళ్ళు మన దగ్గరికి వస్తారు. మనం ఆషో ఈషో చేసి నుదుటిన విభూది పెట్టి నోట్లో ఇంత కొడితే 1116 దక్షిణం ఇచ్చి వెళ్ళిపోతారు. అప్పుడు డాక్టర్స్కి రాని క్రెడిట్ మనకు వస్తుంది. అందుకే నేను చెప్పింది అర్థం చేసుకొని మొదలెట్టు. ఇంకా నీకు తిరుగుండదని మా గురువుగారు నాకు జ్ఞానోదయం చేసి బకెట్ దన్నేశారు. ఇక ఆ రోజు నుండి మా గురువుగారు చెప్పినట్టే చేశాను. ఈరోజు దాకా నాకు అసలు తిరిగే లేదు. ఇంతకీ ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, నా ఎదుగుదలకు మా గురువుగారు ఎంత కారణమో అలాగే రాజన్న కూడా అంతే కారణం. రాజన్న వాళ్ళ రిలేషన్ కాబట్టే ఈ కథంతా మీకు చెప్పాను. అయినా మీకన్నా బుద్ధుండాలి కదా తమ్ముళ్ళు. చదువుకున్నాళ్లే కదా, వయసులో ఉన్నవాళ్ళు. ఏది కళ్ళతో చూస్తే కానీ నమ్మరు. మీరు కూడా ఇలాంటివి నమ్మటం ఏంటి తమ్ముళ్ళు? ఆ ముగ్గులే ఉంది, నిత్యం మనం వాడుకున్న వస్తువులే. ముగ్గు ఇంటి ముందు కూడా వేస్తాం. పసుపు కుంకం దేవుడికి పూజ చేస్తాం. గుడ్లతో ఆమ్లెట్ వేసుకుంటాం కదా, నిమ్మకాయలతో జ్యూస్ చేసుకుంటాం, పచ్చళ్ళు పెట్టుకుంటాం, కోడిని కూర వండుకొని తినేస్తాం. కాస్తైనా లాజిక్గా ఆలోచించాలి కదరా తమ్ముళ్ళు. మరి బాటిల్ అదంతా సెటప్ అంతే. అందులో నిజంగా దయ్యం ఉండి ఉంటే ఆ బాటిల్ని పగలగొట్టలేదంటారా? లాజిక్కే. అదంతా డబ్బు కోసం చేసిన సెటప్ అంతే. మంత్రాలకు చింతకాయలు రాలవు కదా తమ్ముళ్ళు. అలాంటివి ఏమీ లేవు. హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. వెళ్ళొస్తాం గురుగారు. పద.
రే ఏం చేస్తున్నారా? యారా లేహే ఎలా ఉందిరా ఇప్పుడు? బానే ఉందిరా. రే అవన్నీ బుస్సురా, అవేటి లేవంట్రా బాబు. ఎంత క్లారిటీగా చెప్పాడ్రా. ఇప్పుడు చెప్పు, నీకేమైనా ఇబ్బందిగా ఉందా? లేదురా, అయినా నేను ఇలాంటి నమ్మను. ఇదంతా ట్రాష్ రా, జనాల మూఢనమ్మకాలు మాత్రమే. ఆడు నేను అమ్మ గురువుడికి సీక్రెట్లు చెప్పాడు, ఇంకాడు బతుకేంటో. టైగర్ రాజుడు బామ్మర్దిని కూడా వాడేసాడు రీడా. రే ఈ హ్యాపీ మూమెంట్ లో సాయంత్రం మందేయాలరా. అరే బాబా, కుక్కలు చూసినట్టు చూస్తున్నారా మమ్మల్ని. ప్రతి ఒక్కడి సమాధానం చెప్తానురా నేను. నువ్వు ఎదవ్వి, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు పోరంబోకువి. ఏం మాటలురా? అవునరా మావా, ప్రతోడు ఇలాగే మాట్లాడుతున్నాడు రా. కానీ మావా, మాకు నువ్వు ఉన్నావురా, అది చాలరా మాకు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ప్రతి ఒక్కడికి చుక్కలు చూపిస్తాను రా, ఒక్కొక్కడికి కళ్ళు తెరిపిస్తాను. ఆ రోజు అంజిగాడు అంటే ఏటో తెలుస్తుందిరా. నీ అబ్బా, నా పేరు ఎవడు చెప్తాడు బే? అవును, వాడుగోడు అంటే ఏటో కూడా తెలుస్తుందిరా. అవునరా మామ, మీ ఇద్దరూ చెప్పింది రైట్రా. మీరు ఎలా చెప్తే అలాగా. సూర్య ఉన్నాడంటే మన కేక. మీరు సూర్యాని ఫాలో అయిపోండి, నేను మీ ఇద్దరిని ఫాలో అయిపోతా. చంపేద్దాం ఒక్కొక్క నా కొడుకుని. ఎవడైతే మన తక్కువ చేసి చూసాడో వాళ్ళని పైన పెట్టి కింద పెట్టి మడతెట్టించేద్దాం అంతే. అంతే, నువ్వు అలాగే ఫిక్స్ అయిపోరా, చంపేసేద్దాం అంతే. వచ్చేస్తా. ఏట్రా నువ్వు ఒక్క మొక్కడు తిన్నావు? నువ్వు వస్తానంటే నేను తింటానా? ఇంకెంత దూరం రా బాబా, వచ్చేస్తాను. నిన్ను. ఇప్పుడు చూడరా, నీ కాయ కచోడి అయిపోద్ది. నీ కాయ కచోడి అయిపోయిందిరా. రే, ఎందుకు ఇక్కడంతా చాలా డిస్టర్బింగ్ గా ఉందిరా. ఎవడో పిలుస్తున్నట్టు, ఎవడో ఫాలో అవుతున్నట్టు, చాలా చిరాగ్గా ఉందిరా. అబ్బా, రాత్రిపూట మందు మానేరా, తాగుపోతే అదవా అన్ని సెట్ అయిపోతాయి. పనికి మాలిన అదోళ్ళారా, మీకు చెప్పాను చూడు. అబ్బా
ఈ అబ్బా చెత్త నా కొడకల్లారా, ఆగండ్రా ఆగండ్రా నా కొడకల్లారా, ఆగండి ఆగండ్రా. హాయ్. రే చేతికేమైంది? అయ్యో ఏమైంది? ఏం లేదు, కింద పడ్డాను, చిన్న దెబ్బ తగిలింది అంతే. ఆ చూపంటే మేమేదో చేసినట్టు అలా చూస్తావు. బాగా తాగుతూ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారుగా. ఎంతసేపు మేమేం చేస్తున్నాం, మేమేం తాగుతున్నాం, మేము అక్కడ తిరుగుతున్నాం, ఇదే గోలా, వేరే పని లేదా? ఊరికని అసుగుతావు. ఇంత సడన్ గా మీ ఇద్దరు ఎందుకు వచ్చారే? మూసుకోబే, నా ఇష్టం, నేను ఎప్పుడైనా వస్తా. మీ వేదవేషాలు తెలిసిపోతాయనా? మొదలెట్టారా మీ టామ్ అండ్ జెర్రీ గొడవలు? పక్కనే ఎంవీజీఆర్లో ఫ్రెండ్ని కలవడానికి వచ్చాం, అలాగే మిమ్మల్ని చూడడానికి వచ్చాం. రాకూడదా? అలాగని కాదు. మరెలా? ఇంతకీ ఈసార్లు వర్క్ నేర్చుకుంటున్నారా? ఓ బేషుగ్గా. అబ్బా, సూర్యగారితో ఉంటే చాలు, ఆటోమేటిక్గా వర్క్ దానంతరం అదే వచ్చేస్తుంది. పని నేర్చుకుంటే వస్తుంది, కూడా ఉంటే కాదు. మేము చాలా టాలెంటెడ్ పర్సన్స్, మాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మూసుకోండ్రా, మీ టాలెంట్ ఏంటో నాకు బాగా తెలుసు. అయినా మీరు పరాన్న జీవులు, ఎవరో ఒకరి మీద పడి వాలిపోవడమేగా. పొట్టే, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మీ ఇద్దరి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అసలు మా గురించి నీ ఒపీనియన్ ఏంటే? సింపుల్ గా చెప్పాలంటే ఎందుకు పనికిరాని ఎదవలు, సోంబేర్లు, అచ్చోసిన ఆంబోతులు. ఏంటి? మేము సోంబేర్లుమా? మేము వచ్చేసిన ఆంబోతులమా? నువ్వు మమ్మల్ని రెచ్చగొడుతున్నావు. అయితే ఏం పీకుతారా? చెంబేలి మోహన్ దానా. ఏంట్రా మసి పట్టిన తపాల మొక్కమోడ. అబ్బా ఆపుతారా? చూడవే అది ఎలా మాట్లాడుతుందో. అది అలా అన్నందుకైనా మీరేదో ఒకటి సాధించి నిరూపించుకోండి. పొట్టి, మేం పనికి మాల అంటావా? మాకు టాలెంట్ లేదంటావా? చూడవే, మా క్రియేటివిటీ మొత్తం బయటికి తీసి మా టాలెంట్ ఏంటో చూపిస్తాం. అరే వెదవసలు లాపరా. సొల్లు కాదే తెంగరపుచ్చి. నెక్స్ట్ టైం మీరు వచ్చేసరికి మేమేంటో నిరూపించుకుంటాం. తెలుస్తుంది. ఆల్రెడీ మా క్రియేటివిటీ స్టార్ట్ అయిపోయింది. ఇక మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. అబ్బో, ఏం బిల్డప్ ఇస్తున్నారా? సరే, ఏదో ఒకటి ఏడవండి. సరేరా, మాకు లేట్ అవుతుంది, మేము బయలుదేరుతాం. సరే బాయ్. సరే బాయ్. బాయ్ రా. కనిపించే ఆ మూడు సింహాలు ధర్మానికి, న్యాయానికి, చట్టానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్. వచ్చారా? ఒక్క నిమిషం. అంజీ,
రా బయటికి రారా. నువ్వు పో. అబ్బా తిండి పోతుందా రా. పోరా. వెయిట్ చేయండి. ఇప్పుడు చూడండి. మా టాలెంట్ చూసి తరించండి. కనిపించే ఆ 3 సింహాలు ధర్మానికి, న్యాయానికి, చట్టానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. అగ్ని అగ్ని. Neng 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 neng. సూపర్, కరెక్ట్గా సరిపోయారు. అంత లేదు, అది మిమ్మల్ని తింగరోళ్ళ పిచ్చోళ్ళ కరెక్ట్ గా సరిపోయారంటుంది. అరే ఇలాంటివి కాదురా చేయాల్సింది, ఏదైనా కొత్తగా ట్రై చేయండి. అందరికీ గుర్తుండిపోయేలా మంచి కాన్సెప్ట్ చేయాలి, కానీ ఇలాంటివి ఏంట్రా? అదే అదే అలాంటిదే చేసాం. ఇప్పుడు చూడండి. చదవక ముందు కాకరకాయ, చదివిన తర్వాత కేకరకాయ. మాటలు నేర్చిన చిలక ఉస్కో అనమంటే డిస్కో అందంట. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదట. ఎన్నోడు ఎర్రోడైతే ఈగలన్నీ వచ్చి విమానం ఎత్తుకుపోయాయట. ఏ బాలేదా? చెప్పుతో కొడతాను యాబ్రాసేద వల్లారా. అయినా కొంచెమైనా బుద్ధి ఉందంటారా మీకు? ఇలాంటివి చేసి ఎవరికైనా చూపిస్తే పరిగెత్తించి మరీ కొడతారు ఎదవల్లారా. నీకేం చెప్పాను వీళ్ళిద్దరి గురించి? వీళ్ళు తాగి తందనాలు ఆడడానికి సూర్యని అడ్డు పెట్టుకొని ఇక్కడికి వచ్చారు, అంతేగాని పని చేయడానిక తొక్క. అవునే, నువ్వు చెప్పేది నిజమే, వీళ్ళ జన్మలో మారరు. అరే అయినా ఇలాగే చేశారనుకోండి, కొన్నాళ్ళకి అంకుల్ వాళ్ళు నిన్ను అంట్లు తోమడానికి, నీ చేత బొచ్చులు మోయిపించడానికి పెట్టుకుంటారు. అప్పుడు కానీ మీకు తెలుసు. అరే కానీ రా ఎదవన్నారా ఎదవా, లోన్ చాలా పనులు ఉన్నాయి, తొందరగా కానీ చావు. నా బతుకు. అబ్బా బాగుందా? వదిలేవే, ఇంకా వీళ్ళని తిడితే దున్నపోతు మీద వర్షం కురిసినట్లే. ఏ మనుషులో ఏంటో. సర్లే, ఈసారి నువ్వు చెప్పినట్టే కొత్తగా ట్రై చేద్దాం. బాబోయ్ మీకో దండం, మా వల్ల కాదు ఇంకా, మమ్మల్ని ఇలా వదిలేండిరా బాబు. అది కాదే. సర్లేరా, ఇది ఇలా వర్కౌట్ కాదు గాని
నరసింహాయి మీద ట్రై చేద్దాం. అన్నా నమస్తే అన్నా. ఒరా ఆంజనేయులు, నువ్వు నాకు డబ్బులు బాకీ కదరా, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసావు. ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఊరుకోనా, నీకోసం అంత దూరం నుండి వస్తే డబ్బులు గిప్పులు అని గోల పెడతావు. నీకు కావాల్సింది డబ్బులేగా. నీకోసం హైదరాబాద్ నుండి మా డైరెక్టర్ గారిని తీసుకొచ్చాను. నువ్వేమో డబ్బులు గిప్పులు అని దూరం పెడుతున్నావు. సర్లే, నీకు కావాల్సింది డబ్బులేగా. ఇచ్చేస్తాను. జేబులో చేపెట్టి చాలాసేపు అయింది. డబ్బులు రావట్లేదు, చెయ్యి రావట్లేదు. ఇంతకీ డబ్బులు ఇస్తావా లేదా? నువ్వు ఆగుబావా. డైరెక్టర్ ఏంట్రా? బీటెక్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిపోయినా. మా కొత్త డైరెక్టర్ ఏమో న్యాచురల్గా అన్నూర్లు తిరిగి హీరోని సెలెక్ట్ చేద్దాం అన్నాడు. నువ్వు గుర్తొచ్చావు. ఎన్నిసార్లు నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు. అన్నా అని పిలిస్తే పలుకుతావు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుంటావు. ఎవరు ఏ హెల్ప్ అడిగినా కాదనకుండా చేస్తావు. డేరింగ్ అండ్ డాషింగ్ అన్నా నువ్వు పక్కనుంటే పిల్లి లాంటోడు కూడా పులైపోతాడు. అలాంటి నేను హీరోగా చూద్దాం అనుకున్నాను. అందుకే ఎంతో ఖర్చు పెట్టి మా డైరెక్టర్ గారిని తీసుకొస్తే నువ్వు నన్ను డబ్బులు అడిగేశావు. ఇచ్చేస్తానన్నా. అపరా నీ నాటకాలు. డబ్బులు ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. ఓ మాట్లాడితే జోబులో చేయి తోసేస్తున్నావు. పెద్ద ఏదో జాదుగాల్లో ఉన్నాడు వీడు. బావా నువ్వు ఆగుబావా. ఇంతకీ మీ డైరెక్టర్ గారు ఎక్కడున్నారా? ఎక్కడేనన్నా? ఆ అపరా నీ సినిమా పురాణాలు ఎవరేం చెప్పినా నమ్మేయడమే. సినిమా అంటే చాలు ఒంటి మీద బట్టలు చించేసుకుంటావు. ఎప్పటికే షార్ట్ ఫిల్మ్ అని చెప్పి, డిస్కో ఫిల్మ్ అని చెప్పి లక్షలు దొబ్బెట్టావు. ఇప్పుడు ఈ పరిమాణ ఏదో వచ్చి సినిమా అంటే ఒళ్ళు పొళ్ళు తెలియకుండా తగలెట్టేసుకుంటావా? మన వ్యాపారాలు మనకున్నాయి బావా. ఈ సినిమాలు గిరిమాలు మనకొద్దు. బావా నువ్వు ఆగుబావా. ఈ విషయంలో నువ్వు కలగ చేసుకోకు. మీ డైరెక్టర్ గారు ఎక్కడున్నారా? ఈ బుర్రతొక్క వేద విండు. ఆ జంతిగాడు ఈడి గుండు కొట్టేదాకా వదలడు. సరిపోయింది. బావకు మంచి వీక్ పాయింట్ మీద కొట్టాడు. వీక్ పాయింట్ అంటావేట్రా? ఈ టసుగాడు ఈ గాడ్రేజ్ గాడికి పంగనామలు పెట్టడానికి వచ్చాడు. మనం ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు బావ. ఏదో కాలినవాసం వస్తుంది. అవును, ఏదో కాలినవాసం వస్తుంది. ఏరా తగలెట్టేసావా? ఐ లవ్ యూ రాజా. అన్నా వెళ్దామా? ఒరే బామర్ది రా. రానా పదరా. సార్ సార్ పరా. రే నీ అబ్బా మడేల్. సార్ నీ బాధ ఏంటి? ఎవరతను? ఎవరు? అదే నేను చెప్పాను కదా సార్. రైట్ తిరుగు, లెఫ్ట్ తిరుగు, వాక్ చేయి. ఆగు, వెనక్కి వెళ్ళి ముందుకు రా. స్టాప్. స్టైల్గా రా, స్టైల్గా. ఓ రౌండ్ తిరుగు. పోజ్ ఇచ్చి పైకి చూడు. సార్ బాబు సార్, సార్ ఆల్మోస్ట్ సెట్ అయినట్టు సార్. సార్ 1 వీక్లో వచ్చేస్తాను సార్. నా మీద ఇంత నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్ సార్. ఓకే సార్, ఓకే సార్, బాయ్ సార్. హలో సార్, రాజుగారు నమస్తే సార్. ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే సార్.
ఇంట్రెస్టా సార్? ఇంట్రెస్ట్ ఉందా? ఫుల్ ఇంట్రెస్ట్ సార్. ఫుల్ ఇంట్రెస్ట్ అంటే సార్. ఓకే సార్, నేను ఆల్రెడీ బాబు సార్తో మాట్లాడాను సార్. ఈ 1 వీక్లో స్క్రీన్ టెస్ట్ అవి చేయిస్తాను సార్. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్, నా మీద ఇంత నమ్మకం ఉంచినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే సార్, బాయ్ సార్. బాయ్ సార్. మంచి అంతా ఓకేనా? ఓకే సార్. అన్నీ రెడీ చేసుకోండి. ఒక 1 వీక్లో స్క్రీన్ టెస్ట్ చేద్దాం. ఓకే సార్. రే కారా. సూపర్ అన్నా, లక్ అంటే నీదే. మొత్తానికి మా సార్కి నచ్చేసావు. నిజమా అంజీ? నన్ను హీరోగా పెట్టేస్తారా? నువ్వు కాక ఇంకెవరన్నా? నువ్వు స్క్రీన్ టెస్ట్కి రెడీ అయిపో. ఏంటోరా అంజీ, అంతా కలగా ఉంది. గిల్లు నిజమేనా? నిజమే అన్నా. ఒరే అంజీ, నాకు చిన్న డౌట్ రా, నువ్వేమనుకోవద్దు. సారు ఎవరినో బాబు సార్ అన్నారు. ఎవరైనా? ఇంకెవరన్నా? సురేష్ బాబు గారు. సురేష్ బాబు గారా? మరి రాజుగారు అన్నారు. ఎవరైనా? అయ్యో అన్నా, నీకింకా తెలియలేదా? దిల్ రాజు గారు అన్నా. దిల్ రాజు గారా? థ్యాంక్స్ రా అంజీ, నీ వల్ల నా కల నెరవేరబోతుంది. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనురా. అవన్నీ ఎందుకులే అన్నా, నువ్వు చేసిన హెల్ప్తో పోల్చుకుంటే ఇదేమాత్రం. నిన్ను హీరోగా చూడాలనుకున్నాను, అందుకే ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి మా డైరెక్టర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ నువ్వు డబ్బులు అడిగేసి నన్ను బాధ పెట్టావన్నా. నీకు కావాల్సింది డబ్బులే కదా, ఇదిగో తీసుకో. అమ్మడి అమ్మ. అరే అంజీ, సారీరా, ఏమనుకోకరా. మా బావగడ వల్ల నేను అపార్థం చేసుకున్నాను, అంతేగాని నేను ఎలాంటోనో నీకు తెలియదట్రా. అదే గాని నీ సొంతాన్నే అంటే పట్టించుకుంటావో చెప్పు. సరేలే అన్నా. సరే అంటే కుదరదు, నువ్వు ఫీల్ అయితే నా మీద ఒట్టే. అయ్యా అన్నా, అంత పెద్ద మాటలు ఎందుకులే అన్నా. సరే అంజీ, ఈ రోజు నుంచి మీ డైరెక్టర్ గారి ఖర్చులు, మీ అందరి ఖర్చులు నావే. అయ్యో వద్దన్నా, అయ్యో వద్దన్నా, వద్దన్నా. ఇవాళ నుండి నీకే అవసరం వచ్చినా నా దగ్గరికి వచ్చి నేను చూసుకుంటాను. ఓకే, నేను వెళ్ళా. స్క్రీన్ టెస్ట్కి రెడీ అవ్వాలి కదా. బాయ్ బాయ్. రారా. ఒరే ఎదవా, రారా. ఏంట్రా నవ్వు? అరే బోకు, నేనేంటి డైరెక్టర్ ఏంటి, ఆడేంటి, ఆడు పర్సనాలిటీ అంటే ఆడు హీరో ఏంట్రా? ఆడు ఎలా నమ్మేశాడు రా అసలు? ఆడు బుర్రలేని బకరా కాబట్టి నిన్ను తీసుకెళ్లి చూపించాను రా. మ్యాటర్ అది కాదు. ఏ దొంగనా కొడుకునైనా ఎలా రా బకరా చేస్తావు నువ్వు? అదంతేరా, బై భర్తలకు వచ్చేస్తుంది ఎవరినైనా బకరా చేయడం. ఓకే, అది పెద్ద మ్యాటర్ కాదు. ఎంత వాడి దగ్గర? ఎంతో కొంతలే. మనం ఉన్న పరిస్థితుల్లో ఆడు తప్పించి ఎవరు దొరకలే, అందుకే ఆడిని సెట్ చేశా. ఆడి ఎక్స్ప్రెషన్ కొంచెం బాగున్నావు హీరోలాగంటే చాలరా, శాలరీకి పోతాడు. క్రెడిట్ నాకెవరా రే, నువ్వు తీసుకుంటే నేను ఒప్పుకోను. ఆడికన్నా నేనే బాగా యాక్ట్ చేసినట్టు ఆడు నన్ను నమ్మాడంటే. అవునరా, కుర్చీలో కూర్చొని సొల్లు దొబ్బావు. ఆడిని అక్కడి నుంచి నీ దగ్గరికి తీసుకురావడానికి అంత కష్టపడ్డాను నీకు తెలుసా? నీ బొందరా, నీ బొందా. నేను సరిగ్గా చేయకపోతే నమ్మడరా, అంటే నేనే బాగా చేసినట్టు అక్కడ. క్రెడిట్ నీదరా ఒప్పుకుంటాను రా, కానీ నా క్రెడిట్ కూడా ఉంది. ఉండాలిరా, నువ్వు ఉండాల్సినోడురా కర్రీ నా కొడుక. రే, ఈ టైంలో మనకు అలాంటి తెలివితేటలు రాలేదనుకోరా, తోలు తీరిపోద్ది. మనల్ని ఆల్రెడీ ఏంటి ఫ్రెండ్స్ అందరూ చీకొట్టారు, ఇంట్లో వాళ్ళు చీకొట్టారు. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి నిలబడాలంటే మనం ఏదో ఒకటి సాధించాలి. దానికో బకర కావాలి, ఈయన ఎన్నుకున్నాం అంతే. నీ అబ్బా. రే, మీరు తొందరగా కానివ్వండి, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా.
వస్తున్నా ఎంతసేపు డోర్ తీయడానికి ఎదవా పిచ్చదానా. రే ఎదవల్లారా, రేయ్, లేవరా, ఏం చేస్తున్నావు? ఏయ్, విజయ్, ఏంటే? తీసుకోవే. లేరా, లేకు. ఏయ్, ఆగే. రేయ్, లేరా. కరీనా కొడుకా, లేకు. ఎల్రా, లోపలికి రెడీ అవ్వు. లే. తిండి పోతున్నాయా? లేకు. ఛ, ఏంటి ఇదంతా? పండుగ రోజు పెద్ద పని పెట్టారే. ఈ చెత్త ఆ బాటిల్స్ అన్ని బయటపడేసి అదంతా కొంచెం క్లీన్ చేసేవే. సరే. క్లీన్ చేసి వస్తాను. సరే. అడెల్రా. చెత్త చెత్త చేశారు ఈ ఎదవలంతా. అసలు ఇక్కడికి ఏం చెప్పొచ్చారు, ఏం చేస్తున్నారు? కాస్తైనా బుద్ధి ఉందా ఎదవలకి? నువ్వైనా చెప్పాలి కదరా. వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నావా ఏంటి? వదిలేవే. వీళ్ళు ఇలాగే చేయని. ఏదో ఒక రోజు అంకుల్ వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టించి ఒక్కొక్క నా కొడుకుని ఇరగ్గొట్టిస్తా. అప్పుడు గానీ తెలిసి రాదు ఈ గాబ్రెల్ నా కొడుకులకి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి ఇది రిపీట్ అయిందో నేనేం చేయాలో అది చేస్తాను. దగ్గర పెట్టుకొని ఉండండి. అదవే తప్పకే. ఇదేంటో చూద్దాం.
బ్లూ ఎల్లో రే మీరే అని తెలుసురా. ఒక్కసారి అయితే వీపీరా, మాటి మాటికి కాదు. రే మీకు ఇలా కాదు కానీ ఇస్తాను ఇస్తాను. ఏం చేస్తున్నావురా? అరే రాత్రి నిద్ర పట్టలేదని బయటికి వెళ్ళాను రా. అక్కడ ఏదో సౌండ్ వినిపించిందని దగ్గరికి వెళ్తే దెయ్యం ఉందిరా. దెయ్యమా? నిజమా? నీ అబ్బా దెయ్యానికి నేను తేడా తెలియదు. బేవర్ చదవా. బయటికి వెళ్దాం, వస్తావా రావా?
రే లగన్ రా ఏట్రా నీ అబ్బా బయటికి వెళ్దాం, వస్తావా రావా? నేను రాను పో. రారా నేను రాను దొబ్బి బే. బయట తాళం వేసుకుని వెళ్ళిపోతాం మరి. సరే పో పో. ఈ అతను ఏం చేస్తున్నాడో లోపల. ఇంకేటి తింటుంటాడు. రే రే నువ్వు ఇంకా తింటనే ఉన్నావురా? చెప్పేండిపోతే రే ఇందాక ఏమైందో తెలుసా? టీవీ చూస్తుంటే అదేదో ఆకారం మొక్క మీదకి వచ్చినట్టు అనిపించిందిరా. అవునా? భయం వేస్తుందా? ఏ సినిమా చూస్తున్నావురా? దెయ్యం సినిమా. దెయ్యం సినిమా చూస్తే మొహమ్మద్కి రావడం కాదురా, పేక నొక్కి చంపి దుప్పుతుంది. చచ్చనా రే రే ఇవ్వరా. సూర్య ఇదేంటి ఈ టైంలో? వామ్మో ఏదో తేడాగా ఉంది. మనకెందుకులే వెళ్ళిపోదాం. అమ్మో రే రాత్రి చాలా భయం వేసిందిరా. వెంటనే మీ రూమ్లోకి వచ్చి పడుకుని పోయా. అవునరా, నాకు ఏదో ఆకారం కనిపించిందిరా. ఇంట్లో సంథింగ్ ఏదో జరుగుతుందిరా. ఒరే బాలు, రాత్రి సూర్యగాడు ఎక్కడికో వెళ్ళొచ్చాడ్రా. డోర్లన్నీ ఆటోమేటిక్గా మూసుకుపోతున్నాయిరా. ఈ ఫ్రిడ్జ్ డోర్లు ఏవేవో ఏడుపులు వినిపించాయిరా. చాలా భయం వేసిందిరా. అవునరా, ఏదో విచిత్రంగా జరుగుతుందిరా. ఈ ఇంట్లో ఏవో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయిరా. అవునా? సూర్యగడికి నిద్ర రాక బయటికి వెళ్ళి ఉంటాడు. ఏ కుక్క పిల్ల అరిసి ఉంటది, దానికి భయపడతారా? తెంగరాదు వాళ్ళరా. పోరాడంపా. చెప్తే వినవేంట్రా? ఈ ఇద్దరు ఎప్పుడు ఇంతేరా. బ్లడ్ స్టూపిడ్ రాస్కల్ ఇడియట్. వెళ్ళి రెడీ కంటే. క్రిష్ క్రిష్ క్రిష్.
ఒరే అంజీ, డైరెక్టర్ గారిని కూడా తీసుకొచ్చేవేంట్రా? మిమ్మల్ని చూస్తానన్నారు, తీసుకొచ్చానన్నా. హాయ్ సార్. హాయ్, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఎరా అంజీ, పర్లేదు కదా, నేను పనికొస్తానంటావా? నీకేంటన్నా సూపర్. ఒరే అంజీ, మనోళ్ళందరూ బాగా డిసప్పాయింట్ చేస్తున్నారా. ఏజ్ గడని గేజ్ గడని. మా బామ్మద్ది అయితే ఏదో వింతగా చూస్తున్నాడు రా. అందుకే నాకు చాలా బాధ అనిపించి నేను రమ్మన్నాను రా. వాళ్ళందరికీ కుల్లన్నా, నీకు అవకాశం వచ్చిందో నోర్చుకోలేక నిన్ను డిసప్పాయింట్ చేస్తున్నారు. ఏమో నాకు అలాగ అనిపించట్లేదురా. అదేం లేదన్నా, ఇప్పుడు టాప్ మోస్ట్ స్టార్లంతా ఒకప్పుడు నీలాగా అవమానాలు పడినోళ్లే కదా. అయినా వాళ్ళు సిన్సియర్ గా సీరియస్ గా ప్రయత్నించారు, స్టార్లు సూపర్ స్టార్లు అయ్యారు. నువ్వు కూడా ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రయత్నించు, పెద్ద స్టార్ అయిపోతావు అంతే. లేదురా, నాకు అలా అనిపించట్లేదురా. అబ్బా, నీ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదన్నా. కావాలంటే మా డైరెక్టర్ గారిని అడుగు. సార్, ఏంటి ప్రాబ్లం ఏంటి? అన్నని చాలా మంది ఈడి మొఖానికి హీరో ఏంటి, పైన ఏజ్ కింద గేజు అని నాన్న మాటలు అంటున్నారు సార్. అన్న చాలా డిస్టర్బ్ అవుతున్నాడు సార్. ఎవడాడు? ఎవడాడు చెప్పు, ఎవడాడు? అది కాదు సార్. ఎవడాలా అన్నది? రే లాక్ తెగుద్ది. ఎవడన్నాడు అలాగా? అసలు ఆ ఫేసులో వచ్చెస్ ఏంటి, ఆ తేజస్ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్స్, బాబా బాబా. ఈ మధ్యకాలంలో ఎవ్వరిలోని చూడని చూశాను. ఏంటి సార్? కలరా, తన ముఖంలో స్టార్ కళ. నేనదే చెప్తున్నాను సార్, అన్న ఎంత చెప్పినా వినట్లేదు. సార్ మీరు ఫిక్స్ అయిపోండి, నా నెక్స్ట్ సినిమా కూడా మీరే. అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే, అన్న రియల్ స్టార్. రోషగాడు రో, వీడందగాడు రో, భూమి బద్దలైన వీడు బెదురే పడడు రో, దమ్ము నోడు రో, దిల్లు నోడు రో, ముందు స్పీడ్ బ్రేకర్ ఉన్న స్పీడే తగ్గ నీడు హీరో రో. స్పైడర్ మ్యాన్ అయినా సూపర్ మ్యాన్ అయినా వీడి వెంటే ఫాలోవర్స్లే, బ్యాట్ మ్యాన్ అయినా తోపు గాడ్ అయినా ఫ్యాన్స్లే. రాకింగ్ రౌడీ వీడే చిన్నోడా, రాకెట్ స్పీడ్ కి పోటీ వీడే రా. రాకింగ్ రౌడీ వీడే చిన్నోడా. కంటి చూపులో కరెంటు ఉన్నడే, ఒంటి నిండుగా టాలెంట్ ఉన్నడే, మాటలే ఇలా సైలెంట్ గుండినా చేతలే అలా వైలెంట్ గుంటదే. ఫ్రెండ్షిప్ కే ప్రాణం అయినా త్యాగం చేస్తాడే, ఆటలో విడే ఫ్రెండ్ ఉంటాడే, వేటగాడిలా మూమెంట్ చేస్తాడే, నడిచొచ్చే ఆటం బాంబురో. రూల్ మేకరే, స్టైల్ మూవరే, కంప్యూటర్ బ్రెయినే విడే రే, మైండ్ గేమరే, ట్రెండ్ రైడరే, ఏమైనా ఫుల్ రేటింగ్ ఉన్నోడే. రాకింగ్ రౌడీ వీడే చిన్నోడా, రాకెట్ స్పీడ్ కి పోటీ వీడే రా. రాకింగ్ రౌడీ వీడే చిన్నోడా, రాకెట్ స్పీడ్ కి పోటీ వీడే రా. రాకింగ్ రౌడీ వీడే చిన్నోడా, రాకెట్ స్పీడ్ కి పోటీ వీడే రా. అబ్బా
ఏరా ఏమైందిరా? అరే బావా, వీళ్ళు చెప్తే ఏదో అనుకున్నాను కానీ ఇంట్లో ఏదో తేడాగుందిరా. నేను అదే కదరా చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నారా? అర్థం కావట్లేదు. మనతో పాటు ఎవరో ఉన్నారా ఇంట్లో? ఏవో ఏడుపులు వినిపిస్తున్నాయిరా. ఆకారాలు కూడా కనిపిస్తున్నారా? తలుపులు వాటంతట అవే మూసుకుంటున్నాయి. సూర్యగడేమో అక్కడికి వెళ్ళి వస్తున్నాడు. వాడు ఇదివరకులా లేడురా. ఇవన్నీ చూస్తుంటే ఏదో కంగారుగా ఉంది నాకు. మీరేం మాట్లాడుతున్నారా? నాకేం అలా అనిపించట్లా. ఎక్కడున్నారా? రండ్రా రే. ఆ గదిలో ఏదో ఆకారం పడుకుని ఉందిరా. నేను మొదటి నుంచి అదేగా చెప్తున్నా, దొమ్మలకుండదా ఏదో జరుగుతోందిరా. ఉంటాడంటావా? వీడెక్కడికి వెళ్తున్నాడు? ఏం చేసి వస్తున్నాడు రా? ఇప్పుడు ఏం చేద్దాం?
పదండి వస్తాను. కారు తీయండి. ఏమైందండి? నా జీవితంలో ఇలాంటి సంఘటన ఎప్పుడు ఎదుర్కోలేదయ్యా. అంతా అయోమయంగా ఉంది నాకు. మీరే మాకు ఎలాగైనా హెల్ప్ చేయాలి గురువుగారు. మాకు చాలా భయంగా ఉందండి. సరే మీరు ఇంటికి వెళ్ళండి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకుని వస్తాను. ఉంటాం గురుగారు. అలాగే. ఏమైంది? అసలు ఏం జరిగింది? ఒక్కొక్కరు ఫోన్ చేసి ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. సూర్య ఎక్కడా? చెప్తా ఉన్నాను, ఆగుతారా? కూర్చోండి. అసలు ఏమైంది? కూర్చోమని చెప్పాను కదా, కంగారు ఎందుకు? గురుగారు వచ్చారా? గురువు గారా? గురుగారు మీరు ఇక్కడే ఉండండి. ఈరోజు రాత్రికే పూజ చేద్దాం. సరే.
పైకి తీసుకెళ్ళండి అమ్మా. బాబు, దీని జనాలెవరూ సంచరించలేని నిర్మానుష్య ప్రదేశంలో పాతండి. జాగ్రత్త. ఈ రోజు నుంచి మీకు ఏ భయం లేదు. ఇది ఈ గృహం 4 దిక్కులా శుద్ధి చేసి సంప్రోక్షణం చేయండి. సెలవు. థ్యాంక్స్ గురుగారు. వెళ్దాం పదండి గురుగారు. ఉంటానమ్మా. ఇది పంచముఖ ఆంజనేయ స్వామి సింధూరం ధరించండి, అంతా మంచి జరుగుతుంది. తీసుకోండి అమ్మా, తీసుకోండి. సరే వస్తానమ్మా. మీరు వాడి దగ్గర ఉండండి, మేము వెళ్ళి దించేసి వస్తాం. ఎలా ఉంది ఇప్పుడు? అయినా నాకేమైందిరా? ఏమవ్వలేదురా, కొంచెం కళ్ళు తిరిగి అంతే. అయినా ఇక్కడ వద్దురా, వైజాగ్ వెళ్ళిపోదాం. అవును, రేపు మార్నింగే బయలుదేరిపోదాం. సరే వెళ్ళిపోదాం. వెళ్దాంరా, మళ్ళీ వద్దాం. ఏంట్రా ఏడుపేంట్రా? అలా రైటేరా. నీకు కూడా వినిపించిందా? వీడు అక్కడున్నాడు, చూద్దాం రండి. సూర్య, సూర్య, సూర్య సరిగ్గా చూడు. లేడ్రా. వాడు రూమ్ లో లేడే. కిందకెళ్ళి చూద్దాం. సరే పదండి. కనిపించాడా? లేడ్రా. ఎక్కడికి వెళ్ళాడు?